థ్యాంక్ యూ. యా సార్, మీ ఫస్ట్ కమెంట్ ఏంటి ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ పైన? అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ది గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ దేర్ ప్రామిసెస్. 1 ఇయర్లో 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి చేశాము అనిపించుకోవాలి అనే ఒక మార్క్ కోసం ప్రయత్నం అయితే కనిపించింది, కానీ ఇన్ రియాలిటీ దే హ్యావ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ దేర్ ప్రామిసెస్. సో మీరు అపోజిషన్ పార్టీగా ఉన్నారు, మీరు ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీని పెట్టుకున్నారు. ప్రభుత్వం చేస్తోంది, చాలా రాజకీయ పార్టీలు ప్రభుత్వం చేస్తున్న పైన జనరల్గానే ఏం చేయలేదు, బాగాలేదని విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు బ్యూరోక్రసీలో కూడా పనిచేస్తున్నారు కాబట్టి మనం కొంత సైంటిఫిక్గా డిబేట్ చేసుకుంటూ వద్దాం. ఏంటి సంక్షేమ కార్యక్రమాల పరంగా మీకు కనిపిస్తున్న తేడా ఏంటి? సంక్షేమ కార్యక్రమాల పరంగా గత ప్రభుత్వం కంటేనో లేకపోతే గతంలో జరిగిన దానికంటేనో బెటర్గా చేసామని మేము ఎక్కువగా చేసామని కూటమి సర్కార్ చెప్తోంది. కనిపించట్లేదా సంక్షేమ కార్యక్రమాల అమల్లో? అంటే ఇప్పుడు మనం నిశ్చితంగా గనక విశ్లేషణ చేసుకోగలిగితే సూపర్ 6 అనేది మొదటి అంశంగా చూడాలి. ఎందువల్లంటే వాళ్ళు అంత హైప్ దానికే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. సో సూపర్ 6లో భాగంగా సిలిండర్స్ ఇవ్వడం అన్నది ఒకటే స్టార్ట్ చేసామన్నారు. నిన్న ఒక జియో ఇచ్చున్నారు తల్లికి వందనం అనేటువంటి అంశం మీద. అయితే అక్కడ ఒక సిలిండర్ ఇచ్చిన దానిలో కూడా మోసం ఉంది. ఏ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇచ్చామనిపించుకునే తపన కనిపిస్తుంది తప్ప నిజంగా మనం అనుకున్న బెనిఫిట్ డెలివరీ అయ్యిందా, ట్రాన్స్ఫర్ అయ్యిందా ఆ బెనిఫిషరీకి అనే దాని మీద ఎక్కడ కూడా శ్రద్ధ కనిపిస్తుంది. పర్పస్ సర్వ్ అయినట్టు అదే అంటే మేము చేశాం అనిపించుకోవడానికి ఒక ఒకరికి సిలిండర్ ఇచ్చో లేకపోతే ఒక సిలిండర్ ఇచ్చో చేశాం కదా అని వాళ్ళకు ఎలాగో మీడియాలో స్ట్రాంగ్ ఉన్నారు, వారి కోసం పనిచేసే ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దానిలో బొంబార్డింగ్ గా పదే చెప్పేస్తే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అనుకుంటారేమో జనం అనేటువంటి భావంతో కనిపిస్తున్నటువంటిది ఒకవైపు ఉంది. మరొక వైపు ఈ ఉదాహరణకి ఇప్పుడు తల్లికి వందనం ఉన్నారు. నిన్న ఎంత హడావుడిగా అన్ని పేపర్స్ లోను జాకెట్ యాడ్స్ ఇచ్చి ఏడాది పాలనలో ఇన్ని 67 లక్షల మందికి ఇస్తున్నాం, ఎంతమందికి ఇస్తున్నామని చెప్పేసి ఒక్క తల్లికి కానీ ఒక్క విద్యార్థికి కానీ డబ్బు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వారు గైడ్ లైన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, డేటా ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ఇవ్వాలి అనే డిస్బర్స్మెంట్ ప్రాసెస్ ఏంటని ఒక పెద్ద నేరేషన్. ఇదంతా కూడా మీరు ఒకసారి ఆ జీవోలు చూస్తే గత ప్రభుత్వం అమ్మఒడికి ఇచ్చినటువంటి జీవో ఎలా ఉందో కట్ అండ్ పేస్ట్ జీవో ఇప్పుడు ఇచ్చారంటే అమ్మఒడి అని తీసి దగ్గర తల్లికి ఉందని పెట్టడం, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అని కార్పొరేషన్ వైజ్ వాళ్ళ షేర్ ఎంత ఉందో ఆ షేర్ ఎట్లయితే ఇది సబ్ ప్లాన్ల కింద వాడాల్సిన నిధుల్ని ఆ ప్రభుత్వం దుర్వినియోగం చేసి జనరల్ స్కీమ్స్ కి ఇచ్చినటువంటి దానిలో సబ్ ప్లాన్ అని ఎట్లా చూపించారో అదే రీతిలో ఇప్పుడు కూడా చూపించారు. కేవలం కట్ అండ్ పేస్ట్ జీవో తప్ప కొత్తగా చేసింది అయితే ఏమీ లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బెనిఫిట్ ఫ్లో కాలేదు. ఇప్పుడు మీరు ఒకసారి 2014లో ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంతకం రైతుల రుణమాఫీ మీద చేస్తామని చెప్పి వచ్చి ఆ రోజు దేనికి సంతకం చేశారని అంటే రైతు రుణమాఫీ ఎలా చేయాలి అనే గైడ్ లైన్స్ తయారు చేయడానికి సంతకం పెట్టాడు, అంతేగాని రుణమాఫీకి సంతకం పెట్టలేడు. సో అది దాన్ని అష్ట వంకరలు తిప్పి చివరకు సంపూర్ణంగా అందులో విఫలమయ్యాడు అని అనిపించుకున్నారు అప్పుడు. అలాగే ఇప్పుడు కూడా కొత్త ట్విస్ట్లు, కొత్త అంటే ఎలా వంచవచ్చు, ఎలా మాయ చేయొచ్చు, ఎలాగో మీడియా ఉంది, మనం ఏం చెప్తే అదే 10 సార్లు చెప్తారు కాబట్టి కొంచెం చేసి గోరంత చేసి కొండంతని ఎలా చూపించవచ్చు అన్న దాని మీదే దృష్టి కనిపిస్తుంది తప్ప నిజంగా మనం ఒక మాట ఇచ్చాం, ఈ మాట ప్రకారంగా మనం ఇచ్చేద్దాం, అనుకున్నంత మందికి ఇంత బెనిఫిట్ ఇద్దాం అనే నిజాయితీ గానీ సిన్సియారిటీ ఉన్నట్టు కనిపించడం లేదు ఈ జీవోలు, ఈ వ్యవహారం చూస్తే. అంటే ఆ సిలిండర్ సబ్జెక్ట్ చూసినా, ఈ తల్లికి వందనం చూసినా ఎప్పుడు వచ్చి ఆ తల్లి అకౌంట్ లో పడితే వచ్చిందని భావించాల్సింది తప్ప వస్తుంది అని ఊరించే కార్యక్రమం అయితే ఈ ప్రభుత్వం చాలా బాగా చేయలేదు. ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయడానికి ముందు కొంతమంది స్క్రీన్ షాట్స్ పంపించారు. 2 పిల్లలు ఉన్న వాళ్ళకి అదెంత
26,000 అలా క్రెడిట్ అయినట్టుగా స్క్రీన్ షాట్స్ వస్తున్నాయి. అంటే ఈరోజు క్రెడిట్ అవుతున్నట్టు కనపడుతోంది. సో నంబర్ కూడా ఎక్కువ ఉంది కదా సార్, గతంలో పోలిస్తే 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు అనేది ఉంది సార్. గైడ్ లైన్స్ ఉన్నాయి, చాలా మంది తగ్గిస్తున్నారు, 80 లక్షలు 90 లక్షలు ఉన్నారు, 60 లక్షలకే ఇస్తున్నారు. ఇవన్నీ విమర్శలు ఉంటే ఉండనియండి. బట్ గత ప్రభుత్వం చేకూర్చిన దానికంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుందా లేదా? ఒక పిల్లవాడికి మాత్రమే గత ప్రభుత్వం ఇస్తే 2 పిల్లల వాళ్ళకి కూడా మేము ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఎంతో కొంత దాంట్లో గతం కంటే బెటర్గా జరుగుతున్నట్లు అనిపించట్లేదా మీకు? అంటే వారు ఇచ్చినటువంటి జీవోలో జూలై 5న డిస్బర్స్మెంట్ అని రాస్తున్నారు. మరి ఈ రోజు అయితే స్క్రీన్ షాట్స్ చూసాను టీడీపీ సోషల్ మీడియాలో, తెలుగుదేశం అదే మరి అంటే బెనిఫిషరీ సెలక్షన్ జరగడం, నీకు వస్తుందని చెప్పడం అనేది ఒక ఎత్తు. అంటే మీరు జీవో చూడండి, డిస్బర్స్మెంట్ వచ్చి 5 జూలై అని రాస్తున్నారు. అవును అవును ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నదానిలో ఒక దాన్ని మనం అప్రిషియేట్ చేయవచ్చు. ఏమిటంటే ఒకరికి ఇస్తానని గత ప్రభుత్వం ఇచ్చింది, ఈసారి ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని చెప్పి అంతమందికి ఇస్తే డెఫినెట్ గా ఇట్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏ నిధులు డైవర్ట్ చేశారు, అంటే ఏ కమ్యూనిటీకి ఇవ్వాల్సిన నిధుల్ని ఇవ్వకుండా ఆపి ఇక్కడికి డైవర్ట్ చేసి ఇది ఇచ్చారు అనేటువంటిది, ఏ స్కీమ్స్ ఆపేశారు అనేటువంటిది కూడా మనం చూడాలంటే ఇప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సిఎస్ఎస్ అనేటువంటి ప్రోగ్రామ్ కింద వస్తాయి. అవి వారి స్కాలర్షిప్స్ కి, తర్వాత హాస్టల్స్ లో ఉండేటువంటి మెయింటెనెన్స్ కి వాడేటువంటి నిధులు ఉన్నాయి. అవన్నీ డైవర్ట్ చేసి దీనిలో పెట్టినట్టుగా జీవోలో రాస్తున్నారు. అంటే జీవో చూస్తే గత ప్రభుత్వం కూడా సప్లాన్ నిధులు డైవర్ట్ చేసింది, సిఎస్ఎస్ నిధులు డైవర్ట్ చేసింది, చేసి అమ్మఒడి అని ఆర్భాటంగా చెప్పారు. ఇప్పుడు వీరు కూడా, అంటే ఇక్కడ ఉండేటువంటి మర్మం ఏమిటంటే ఏదో ఒక కొత్త పదంతో, కొత్త పథకంతో చెప్పేసి పాతవన్నీ కూడా డైవర్ట్ చేయటం, నిలుపుదల చేయడం అనేటువంటిది ఒక కొత్త విధానం మొదలుపెట్టింది గత ప్రభుత్వం. సో అదే విధానంలో అంటే దే ఆర్ ఆల్సో ఎంటరింగ్ ఇన్ టు సేమ్ షూస్ అని అనిపిస్తుంది నాకైతే. ఎందువల్లంటే ఈ వీళ్ళ పేర్లు మార్పు, ఈవెన్ మీరు మేనిఫెస్టో కూడా చూస్తే వైసీపీ 2019లో ఇచ్చిన మేనిఫెస్టో, వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కలర్ల మార్పు తప్ప రాసిన విధానం కానీ పెట్టిన హెడ్డింగ్స్ తో సహా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏడాది పాలన తర్వాత నేను కూడా నిన్న చూశాను ఆ మేనిఫెస్టో. చూస్తే వారు అంటే ఎస్సీల సంక్షేమం, బీసీల సంక్షేమం, మైనారిటీల సంక్షేమం అని ఏ పదాలైతే వాడారో అదే పదాలు, అదే విధానం. అది నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు అప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో వైసీపీతో పనిచేసింది. అందులో పనిచేసిన రిషి, రాబిన్ శర్మ విడిపోయి ఐపాక్ అని, షో టైం అని 2 రకాలుగా పెట్టుకుంటే వాళ్ళు షో టైం ఎంగేజ్ చేశారు, వీళ్ళు ఐపాక్ ఎంగేజ్ చేశారు. కింద ఉన్న మనుషులందరూ సేమ్. సో ఐడియా, వాళ్ళు ఇచ్చే ఐడియాస్ సేమ్, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ సేమ్. అందుకనే సేమ్ కాపీస్ ఇక్కడ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు జగన్ అనే మా భవిష్యత్ అని ఈ రిషి టీం చెప్తే, భవిష్యత్తుకి గ్యారంటీ అని రాబిన్ శర్మ టీం చెప్పారు. సో దట్ మీన్స్ వాట్ అంటే కింద లెవెల్లో వాళ్ళ ఇంటరాక్షన్, వాళ్ళు ఇస్తున్న అవుట్పుట్స్ సేమ్. ఓన్లీ వాళ్ళు గ్రీన్ అండ్ బ్లూలో చెప్తే మీరు రెడ్ అండ్ ఎల్లోలో చెప్తున్నారు, అంతే తేడా. సో ఎవ్రీథింగ్